పరమశివ, నా మనస్సుని పాదపద్మమునందు, నా వాక్కుని స్తోత్ర పాఠమునందు, నా చేయి నీ సేవయందు, నా చెవి నీ కథలను వినుటయందు, నా బుద్ధి నిన్ను ధ్యానించుటయందు, నా కన్నులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుటయందు లగ్నమై ఉండుగాక. ఈ విధంగా నా మనస్సు, వాక్కు, హస్తము, చెవి, నేత్రము, బుద్ధి అనే ఇంద్రియాలు ఆరు నీ సేవా కథాకరణన ధ్యానములందే లగ్నమై ఉండగా, నేను ఇంకా వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను? ఆ ఇతర గ్రంథాలలో సైతము నీ తత్వమే ప్రతిపాదించబడి ఉన్నది కదా. కాబట్టి ఇతర గ్రంథాలు చదువుట అవసరం లేదు. నమస్తే పాదాబ్జే మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః.